ఎవ్రీవన్, వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్. సో తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వచ్చాయి, నడుస్తున్నాయి. సో అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. సో హోప్ మీరందరూ కూడా అన్ని సర్టిఫికేట్లతో అప్లై చేయడానికి రెడీగా ఉన్నారని, కొంతమంది అప్లై చేశారని భావిస్తున్నాం. సో ఇక్కడ వరకు ఓకే. బట్ జార్ఖండ్లో ఒక ఉద్యమం జరిగింది, జన్జీ పోరాటం అన్నారు. సో ఇది ఎంతవరకు మంచిది, ఎంతవరకు చెడ్డది, దానివల్ల అసలు ఎవరికి నష్టం, ఎవరికి లాభం, దాంట్లో అసలు పొలిటికలైజ్ ఏమన్నా ఉందా? సో నిజంగా నిరుద్యోగులు ఈ విధంగా పోరాటం చేస్తున్నారా? సో పోరాటం చేస్తే ఈ పర్యవసానాలు అంటే జార్ఖండ్లో జరిగినటువంటి దాన్ని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మిగతా రాష్ట్రాలు అనువదించుకుంటే ఏం జరగబోతుంది? సో ఒకసారి నాకు అనిపించిన దాన్ని చెప్పాలని అనుకుంటున్నా. సో జార్ఖండ్ ఇష్యూ గురించి ఎస్పెషల్లీ మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫ్యాకల్టీలు కింద కొంతమంది నాతో డిస్కస్ చేశారు, బట్ ఎవరు కూడా దీని మీద మాట్లాడడానికి ఇష్టపడతలేరేమో అనిపించింది. సో దాని మీద వాళ్ళు కోర్టు పోయారు, అదొక విషయం. బట్ ఇక్కడ చూడండి, సో జార్ఖండ్లో అసలు ఏం జరిగింది అనేది చూస్తే వాళ్ళు పెద్ద యుద్ధం చేశారు. ఏం చేశారు? జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ సెక్టార్ను, పబ్లిక్ కమిషన్ను ప్రొటెస్ట్ చేశారు రాంచీ, జార్ఖండ్లో. ఈ విధంగా అంతటా కూడా వాళ్ళు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ల మీద వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. మాకు దీంట్లో పేపర్ లీకేజీలు ఉన్నాయి, అక్రమాలు జరిగినాయి అని. సో అక్రమాలు జరిగినాయి, పేపర్ లీకేజీలు ఉన్నాయని అంటే వాటి మీద విచారణ చేయాలి, దెర్ ఇస్ నో డౌట్, ఎవరైనా కూడా అబ్జెక్షన్ చెయ్యం. కానీ సో జన్జీ తరహాలో కొన్ని ఎగ్జామ్స్ని పోస్ట్పోనో, లేకపోతే కొన్ని ఎగ్జామ్స్ మీద అనుమానాలు ఉన్నాయో వాటిని ఎంక్వైరీ చేయండినో లేదా వాటిని రద్దు చేయండి అని అడిగితే, సో ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్నే దిగొచ్చిన ప్రభుత్వం అని తెల్లారి అన్ని పేపర్లు కూడా రాసినాయి. సో ప్రభుత్వం చేసినటువంటి దాన్ని చూడండి, 2014 నుండి ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 2014 నుండి నిర్వహించినటువంటి అన్ని పరీక్షలలో రిక్రూట్మెంట్ జరిగిన దాన్ని మొత్తం కూడా రద్దు చేస్తున్నాం అన్నారు. సపోజ్ 2014లో ఉద్యోగం వచ్చినటువంటి క్యాండిడేట్, లేదా 2015లో, 16లో, 17లో ఉద్యోగం వచ్చింది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 2026లో ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 9 years సర్వీస్ జరిగింది. 9 సంవత్సరాలు 10 సంవత్సరాల సర్వీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఎగ్జామ్ని రద్దు చేసినా మాకు అనుమానం ఉంది అని అంటే, సో జార్ఖండ్ వరకే దీన్ని పరిమితం చేసి చూడొచ్చా మనం? ఎందుకంటే ఒక ప్రభుత్వం చేసినటువంటి పని ఇంకో ప్రభుత్వానికి నచ్చదు. సో ఇప్పుడు ఏపీలో మీరు ఆల్రెడీ చూడొచ్చు, చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో అక్రమాలు జరిగినాయని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఇప్పటికీ అనేక ధర్నాలు అవి నడుస్తున్నాయి. సో చంద్రబాబు నాయుడు అని తక్కువ తినడా? అసలు మీరు నిర్వహించినటువంటి గ్రూప్ 1 అస్సలు అది గ్రూప్ 1 కాదు, మీరు కరెక్ట్గా నిర్వహించలేదు, అక్రమాలు జరిగినాయి అన్నాడు. సో అదే పోరాటం ఏపీలో జరిగి జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ని మేము రద్దు చేస్తున్నాం అన్నాడు అనుకోండి. ఈ విధంగానే ఇప్పుడు ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళంతా ఏం కావాలి అంటే 2019 నుండి 24 వరకు నిర్వహించిన పరీక్షలన్నీ కూడా అక్రమాలు జరిగినాయి, వీటిలో రిక్రూట్మెంట్ అంతా కూడా మేము క్యాన్సిల్ చేస్తాను అని రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ప్రకటించిండు అనుకోండి, వాళ్ళంతా రోడ్డు మీద పడాలా? సో జార్ఖండ్ మోడల్లోనే మేము 135,000 ఉద్యోగాలు ఇచ్చామని టీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్తుంది. సో మీరు పల్లీ బఠానీల క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నారు, చాలా విచ్చలవిడిగా జరిగింది, అందుకే ఎగ్జామ్స్ రద్దయినాయి అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రిక్రూట్మెంట్ మీద మొత్తం మేము విచారణ చేస్తున్నాం, ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా రద్దు, వీళ్ళందరూ మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవాలని అన్నారు అనుకోండి, పరిస్థితి ఏంది? అంటే ఇలా ఇప్పుడు అదే జరిగితే రేపు పొద్దున ఇప్పటికే మేము 58,000 మందికో 70,000 మందికో ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, రేపు పొద్దున ప్రభుత్వం మారిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అదే ప్రయోగం చేస్తారు కదా, ఇదంతా కూడా రద్దు చేస్తున్నాం, మేము మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటారు. అంటే అసలు ఎటు పోతున్నది వ్యవస్థలు? ఇలా జరిగితే పరిస్థితి ఏంది? అంటే జార్ఖండ్లో జరిగినటువంటి దాన్ని మనం ఓన్లీ జార్ఖండ్ వరకే పరిమితంగా చూడవచ్చా? అసలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చా? జార్ఖండ్లో జరిగినటువంటి ఇష్యూని ఒక ఎగ్జామ్ పూర్తిగా అయిపోతే వాట్ ఎవర్ ఇట్, దీంట్లో 2014లో జరిగినటువంటి రిక్రూట్మెంట్లో మీరు ఒక 2,000 మందికే ఉద్యోగాలు ఇచ్చిర్రు అనుకుందాం. ఈ 2,000 మందిలో
2000కి 2000 అందరు అక్రమంగా జాయిన్ అయిన వాళ్ళేనా? మరి కష్టపడి చదివి పూటకు తిండి లేకుండా చదివి హాస్టళ్లలో ఉండి కోచింగ్ పోయి బంగారాలు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. ఒక పూట తిండితో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు 9 సంవత్సరాల నుండి మంచి హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ రిలాక్స్గా ఉండి ఉంటారు. మళ్ళీ వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే పరిస్థితి ఏంది? ఒక రిక్రూట్మెంట్ పూర్తిగా అయిపోయి ఎన్ని సంవత్సరాల సర్వీస్ అయినప్పటికీ కూడా ప్రభుత్వమే దాన్ని రద్దు చేయవచ్చా? అసలు అక్రమాలనే కన్నా తేలినాయా? ఇఫ్ అక్రమాలను తేలినాయి అనుకుందాం, అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను బాధ్యులను చేయాలి. మీరు చూడండి, ఎక్కడ అక్రమాలు జరిగినా అసలు వ్యవస్థను ఏమంటలేరు. తెలంగాణలో పేపర్ లీకేజ్ జరిగితే టీఎస్పీఎస్సీ చైర్మన్ను రాజీనామా చేయించలేదు. అసలు రాజీనామాను పల్లెత్తు మాట అనలేదు ప్రభుత్వం. ఎంత దరిద్రం అండి! చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కదా. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ జరిగితే ఎన్టీఏ చైర్మన్ పల్లెత్తు మాట అనలేదు జనాలు. కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలన్నారు. కేంద్ర మంత్రి ఎంతైతే బాధ్యత వహించాలో కేంద్ర మంత్రికి దీంతో పాటుగా చాలా విషయాలు ఉంటాయి. కానీ ఎన్టీఏకి ఎగ్జామ్స్ పెట్టుడే కదా. ఆ ఎగ్జామ్స్లో ఉన్నతంగా ఉన్నటువంటి చైర్మనే కీలకం కదా. మరి చైర్మన్ రాజీనామా చేయలే, కొనసాగుతున్నాడు. ఎట్లా విజయం సాధించినట్టు? కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అనేది పొలిటికల్ ఆస్పెక్ట్లో వెళ్ళిపోతుంది. కానీ నిర్వహించింది ఎవరు? ఎన్టీఏ కదా నిర్వహించింది. ఎన్టీఏ బాధ్యత వహించాలి కదా. మరి ఎన్టీఏ ఏం చేసింది? ఓన్లీ దాంట్లో ఉన్న కొంతమందిని మాత్రం రాజీనామా చేయించి పక్కకు పెట్టింది. సో అక్కడికి సాటిస్ఫై అయ్యారు. అంటే కేంద్ర మంత్రి ఎగ్జామ్ పేపర్ తయారు చేస్తాడా? సూపర్విజన్లో ఉండొచ్చు, కానీ మొత్తం దాన్ని చూసేది ఎవరు? ఎన్టీఏ. ఎన్టీఏ నుండి చర్యలు జరగలేదు. వేరే వాళ్ళందరినీ రాజీనామా చేయించారు, అదంతా వేరు తీసి తొలగించారు. సో అంటే అసలు మనం ఏం ఒరిజినల్గా అసలు మన డిమాండ్స్ ఏమవుతున్నాయి? జెన్జీ అనే కొత్తది వచ్చింది, ఉద్యమం చేస్తుంది, వెల్ అండ్ గుడ్, బాగుంది. సో ప్రభుత్వాలు భయపడాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే యూత్ ఉండాలి. కానీ దాన్ని ఆసరగా చేసుకొని ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు, వాళ్ళకున్న కక్ష సాధింపు చర్యల్ని ప్రజల మీదికి రుద్దే ప్రయత్నం చేసి దాన్ని ఏదో సానుభూతితో లేకపోతే ఇంకేదో చేయాలనే ప్రయత్నం చేస్తే మీరు చూడండి ఎంత అంటే చెప్పేది ఎంత. ఇప్పుడు ఈ 1,35,000 ఉద్యోగాలను రద్దు చేస్తున్నాం, మేము 6 నెలల్లో వీటిని మొత్తం నోటిఫికేషన్ వేస్తామంటే బాధపడే వాళ్ళు ఈ 1,35,000, సంతోషపడే వాళ్ళు ఏమవుతారో తెలుసా? తెలంగాణలో ఉన్న 20 లక్షల మంది అవుతారు. ఎవరికి కూడా నాకు నోటిఫికేషన్ వచ్చి సార్ నేను కొట్టుకుంటా అనుకుంటారు కదా. అట్లనే ఇట్లా రద్దు చేసి 1,50,000 మిగతా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వీళ్ళని తీసేశారనుకోండి, పరిస్థితి ఏంది? అసలు జీవితంలో నన్ను గవర్నమెంట్ ఉద్యోగం రాయాలని అనుకుంటాడా? ఇది మంచి సాంప్రదాయమేనా? సో ఇలాంటి సందర్భాలలోనే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకుంటే అది కష్టపడ్డటువంటి లేదా మధ్యతరగతి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో, ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో ప్రభుత్వాలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. కానీ వాళ్ళకేదో ప్రెజర్ ఉన్నది, ధర్నా చేసిన వాళ్ళని సాటిస్ఫై చేయాలి కాబట్టి. సో దానిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, సో ఎక్కడి వరకు చేయొచ్చు, సో చేస్తే ఆ ప్రభావం పడే వాళ్ళ మీద పరిస్థితి ఏంది అనేది ఆలోచించాలి. సో దీన్ని జార్ఖండ్కే కాకుండా డిమాండ్ చేసేవాళ్ళు కూడా ఏదైనా ఆ పరిస్థితిని అడ్రస్ చేయడం వరకు ఓకే, కానీ మన వల్ల ఇంకా కొన్ని జీవితాలు ఆగం కావద్దనే విషయాన్ని కూడా, అన్యాయం జరగొద్దనే విషయాన్ని కూడా గుర్తిరగాలి. సో ప్రభుత్వాలు కూడా అట్లనే నిర్ణయం తీసుకోవాలి. సో తెలంగాణలో కూడా ఉద్యమం చేశారు, కానిస్టేబుల్ ఏజ్ పెంచాలి 2 సంవత్సరాలు అన్నారు. సో అది అట్లాంటి మంచి వాటి మీద చేయాలి. తెలంగాణ పీపుల్ ఎప్పుడు కూడా సో మంచి నిర్ణయాల మీద తప్పకుండా పోరాటం చేస్తారు, వాటిని సాధించే అవకాశం కూడా ఉంటుంది. సో అది చేయవచ్చులే, కానీ ఇప్పటివరకు తీసుకునేవన్నీ కూడా తప్పుడు నోటిఫికేషన్లను లేకపోతే వాళ్ళు నింపినవన్నీ అక్రమాలు జరిగినాయి, వాళ్ళు అందరినీ తీసేయాలని అంటే ఇప్పుడు గ్రూప్ 2 జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో, అప్పుడు కొంత డౌట్ వచ్చింది, అది ఇది జరిగింది, ఎండ్ ఆఫ్ ద డే రిక్రూట్మెంట్ అయిపోయింది. లేదు ఇప్పుడు అప్పుడు మొత్తం జరిగినాయి, మొత్తం క్యాన్సిల్ చేశారనుకోండి, అప్పుడు జాబ్లు వచ్చినటువంటి 1000 మంది ఏం కావాలి? ఇప్పుడు 3 సార్లు కానిస్టేబుల్ ఉద్యోగాలు జరిగినాయి, కానిస్టేబుల్లో మొత్తం అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి కానిస్టేబుల్ మొత్తం తీసేశారనుకోండి, ఆ 35-40 వేల మంది ఏం కావాలి? కాబట్టి ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమనం కోసమో నీ లాభం కోసమో మేము ఒత్తిడికి తలొగ్గినమనో నిర్ణయాలను ఇంకొకరికి ఇబ్బంది కాకుండా ఇంకో ఉద్యమం రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని తెలియజేస్తూ, సో ప్రభుత్వాలు ఇలా ఉండకూడదు. ఓకే, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాదు అని. మరి ఏపీలో ఉన్నంత దరిద్రంగా తెలంగాణలో లేదు. ఏపీలో మీది లీక్ అయిందంటే మీది లీక్ అయింది, ఎవరిది లీక్ అయిందో తెలియదు, మీ అక్రమాలు అంటే మీ అక్రమాలు. సో
సో జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్లో పారదర్శకంగా ఉండాలనే కోరుకుందాం, ఉండాలనే ఆశిద్దాం. థ్యాంక్ యూ అనండి.